స్మార్ట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మనం జరుపుతా ఉన్నటువంటి వెబినార్ని నేను క్యాన్సిల్ చేశాను. అదే జరగదు. దీనికి జాయిన్ కావడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఒక రకంగా వాళ్ళు మన ఛానల్కి సపోర్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మనీని వాళ్ళకి రిటర్న్ అనేటువంటిది కూడా చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి కూడా. అలాగే వాళ్ళ మెసేజ్ కూడా పెట్టాను అనమాట. సహజంగా ఏంటంటే వెబినార్స్ మేము ఏదో సపోర్టింగ్ బేస్డ్గా పెట్టుకున్నాము, ఒక 2-3 తర్వాత వేరే కోణంలో సర్వీస్ అనేటువంటిది ఇద్దాము అనేటువంటిది మేము ఆలోచించాము. బట్ ఏంటంటే ఇదంతా చాలా డబ్బులు ఇస్తేనే, దేనికైనా డబ్బులు పెడితేనే కానీ జనానికి కూడా ఆనందం ఉండేటట్టుగా ఉన్నది. సో దట్ ముందు ఏదైనా సరే మనీ బేస్డ్గానే చేద్దామని డిసైడ్ అయిపోయాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ని రోజుల పాటు ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద ఫైట్ చేశాము. రకరకాల అవేర్నెస్ అనేటువంటి తెచ్చాము. అలాగే చాలామందితో కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ మాట్లాడి వాళ్ళని కొంత స్టిమ్యులేట్ అనేటువంటి చేశాము. అన్ని రకాలుగా మా వైపు నుంచి అనా పైసా కూడా వసూలు చేయకుండా సపోర్ట్ అనేటువంటిది చేశాము. అయితే ఈ కోర్స్ అనేటువంటిది పెట్టారు, 25,000 రూపాయల అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక్క విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కృష్ణారెడ్డి అండ్ శ్యామ్ కుమార్ వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని చేశాను. నాకు చాలా కాలం నుంచి వాళ్ళు తెలుసు. వాళ్ళ యొక్క కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. నేను ఒకటి అడుగుతాను. ఇండియన్ స్టాక్ మార్కెట్ 6 అవర్స్ ఉన్నది, అమెరికన్ స్టాక్ మార్కెట్ 6 అవర్సే ఉన్నది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్, అమెరికన్ స్టాక్ మార్కెట్ కనుక అమెరికన్ స్టాక్ మార్కెట్ పడిపోతే ఇండియన్ మార్కెట్ కూడా పడుతుంది. అమెరికన్ స్టాక్ మార్కెట్ పెరిగితే ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది. రెండింటికి అవినాభావ సంబంధం ఎందుకున్నది? ఇండియన్ స్టాక్ మార్కెట్ 6 గంటలే పనిచేస్తుంది, అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా 6 గంటలే పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య ఇంటర్నల్ సింక్ ఏంటి అనేటువంటిది ఎవరైనా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చేశారా? ఒక వీడియో అయినా సరే చేశారా? నెంబర్ 1. తర్వాత 6 గంటలనే ఎందుకని డిజైన్ చేశారు? ఇప్పుడు ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏదో మనం కొనంగానే స్టాక్ పెరగటం, లేకపోతే అమ్మంగానే తగ్గిపోవడం ఇట్లా అంటూ ఏం జరగదు అనమాట. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఇంకోటి, ఎన్ఎస్సి ఇండియా, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటిది మార్కెట్ని, బిఎస్సి ఇండియా కానీ ఎన్ఎస్సి ఇండియా కానీ వీళ్ళు మార్కెట్ని రన్ చేస్తున్నప్పుడు కానీ, అమెరికన్ స్టాక్ మార్కెట్, ఏ స్టాక్ మార్కెట్స్ కానీ ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ అయినా సరే మార్కెట్ని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మార్కెట్లో ఒక్కొక్కసారి వాళ్ళే స్టాక్స్ కొంటారు. ఎక్స్చేంజ్ వాళ్ళే స్టాక్స్ అనేటువంటిది కొంటారు. అలాగే ఎక్స్చేంజ్ వాళ్ళే స్టాక్స్ అనేటువంటిది అమ్మే కోణంలో ఈ యొక్క చార్ట్ అనేటువంటిది డిజైన్ చేసి ఉంటుంది అనేటువంటిది మీకు ఎవరికైనా అవగాహన ఉందా? అలాగే స్టాక్ మార్కెట్ చార్టును మీరు చూడండి, స్లోగా పైకి వెళ్తూ ఉంటుంది. మధ్యాహ్నం 2:30కి ఒక్కసారికి పెద్ద క్యాండిల్స్ వేసుకొని కింద పడిపోతూ ఉంటుంది. ఎందుకని అంత స్లోగా ఆ లెవెల్ వరకు వెళ్ళేసి అంత ఒకేసారి అట్లా పడుతుందంటే ఎంత పెద్ద బిగ్ ప్లేయరు ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు పడేస్తే అంతగా పడిపోతుందా మార్కెట్? ఒక మార్కెట్ అక్కడి నుంచి ఆ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ప్రతి నిమిషానికి, సెకన్కి కొన్ని లక్షల లాట్లు ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఒక్కడే ఎన్ని వేల కోట్లు కావాలి వాటికి డబ్బులు? ఒకసారి ఆలోచించండి. అంత సడన్గా ఒకేసారి ఎట్లా పడుతుంది? అంటే ఒకేసారి బిగ్ ప్లేయరు అమ్మేశాడని అర్థం కాదు. చాలామంది అదే అనుకుంటున్నారు. అది ప్యూర్లీ రాంగ్. ఓకే, తర్వాత అసలు ఆప్షన్ చైన్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అసలు ఆప్షన్ చైన్ ముందే ఫామ్ అవుతుందా? ఆప్షన్ చైన్ బట్టి చార్ట్ ఫామ్ అవుతుందా? చార్ట్ని బట్టి ఆప్షన్ చైన్ ఫామ్ అవుతుందా? ఎవరైనా సరే దీన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చెప్పారా? చెప్పలా. అలాగే మనం రకరకాలైనటువంటి టైం ఫ్రేమ్స్ని పెట్టుకుంటూ ఉంటాం. 5 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం. అసలు ఆప్షన్స్ సంబంధించి కానీ ఇండెక్సెస్ ఏవి అయినా సరే అసలు ఎగ్జాక్ట్గా ఎన్ని నిమిషాల టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతూ ఉంటాయి అనేటువంటిది ఎవరైనా సరే చెప్పారా? ఎగ్జాక్ట్గా ఇది అని మేము చెప్పగలం. 1 and 3 minutes. అసలు 1 ఫస్ట్,
1 మినిట్లోనే ఎన్ని రకాలైనటువంటి వాల్యూమ్స్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది తర్వాత మీరు సుభాషిష్ పాణిని చూశారు, ఇంట్రాడే హంటర్ని చూశారు, అలాగే విపి ఫైనాన్షియల్ చూశారు, ఇట్లాంటి వాళ్ళని చూశారు. వీళ్ళు ఎందుకని సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర 5 EMI స్ట్రాటజీనా లేకపోతే ఇంకో స్ట్రాటజీనా ఇంకోట కాదు, అది ఎప్పటికీ కాదు. సుభాషిష్ పాణి 220 రోజులు 230 రోజులు ట్రేడ్ చేస్తే 115 రోజుల పైనే సగం కంటే ఎక్కువ రోజులే ఫెయిల్ అయినటువంటిది అయ్యాడు. తక్కువ రోజుల్లోనే చాలా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎలా సాధ్యమైంది? ఏదైనా స్ట్రాటజీ చేసుకుంటే స్ట్రాటజీ అనేటువంటిది మిడిల్లోకి వచ్చినప్పుడు, ప్రైస్ మిడిల్లోకి వచ్చినప్పుడే సక్సెస్ వచ్చినప్పుడు ఆల్రెడీ దానికే సగం మూమెంట్ అనేటువంటిది అయిపోతుంది. ఎలా సాధ్యమైంది? ఆ రహస్యం ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్ హంటరు ఆ చార్టుల్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయగలుగుతున్నాడు? సో దీని మొత్తాన్ని డీకోడ్ చేసినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి. తన గురించి నాకు పూర్తి స్థాయిలో తెలుసు. అసలు ఆ కాన్సెప్టే ఎవడో కూడా చెప్పడం, 5 లక్షలు ఇచ్చినా చెప్పడం. నేను మనోడిని నాకున్నటువంటి పరిచయం మీద మేము ఊరకనే ఏదో యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నామని కాదు, రీసెర్చ్ చేస్తూ ఉంటాం. కుమార్ అయినా కృష్ణారెడ్డి నేనైనా ఇది చేసినటువంటి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తే అసలు అతను ఎవరికి చెప్పడం అనమాట. అసలు ఆయన కాన్సెప్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏంటి? నన్ను ప్రశ్నించింది ఆయన ఏంటంటే, నాకు మొత్తం తెలిసినప్పుడు ఎవరికో చెప్పి 1,00,000 2 లక్షలు చెప్పాల్సిన అవసరం ఏముంది, అదేదో నాకే వస్తూ ఉంటుంది కదా అని ఆయన అసలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపలా. నేను ఇట్లా మనం ఇది కదా కొంతమంది అయినా ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో దానికి 25,000 ఇస్తాము అని అదేదో నేనే చెప్పొచ్చు కదా. నేనే ఏదో కాన్సెప్ట్ పెట్టుకొని 25,000 కాదు 10,000 అని పెట్టుకొని ఏదో కాన్సెప్ట్ని చెప్పవచ్చు కదా. మాకు తెలియని కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయా అంటే అన్నీ తెలుసని కదా. నాకు తెలిసి అయ్యో 2-3 ఉంటాయి కదా. ఆ కాన్సెప్ట్ని మీ మీద వసూలు చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తీసుకొని వస్తాను? సో ఆ కాన్సెప్టు అంత దమ్ము, అంత ఇది, ఆ టెక్నిక్ అంతా ఉన్నది కాబట్టే ఆయనని నేను బతిమిలాడి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇట్ ఈజ్ యూనిక్ కంటెంట్. మేము ఇక అది చెప్పం. అది దాన్ని అతను కూడా రాత్రి ఫోన్ చేసి వదిలే మనం అనవసరం చెప్పటం అనేటువంటిది అని అన్నాడు. సో దాన్ని తీసి పక్కన పెట్టేశాం. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే. నేను ఈ నా కాన్సెప్ట్ నేను నేర్చుకొని మీకు బాక్స్ ట్రేడర్స్ అంటే తెలుసా మీకు? స్టాక్ మార్కెట్లో బాక్స్ ట్రేడర్స్ అని ఉంటారు. అది తెలుసా మీకు? ఎవరైనా? సో ఇన్ని రకాలైనటువంటి ఇది లేకుండా ఇంతకాలం నాకు ఛానల్కి నాకు క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేను ఏదో ఒక కాన్సెప్ట్ ఏదో ఒక రకంగా తీసుకొని వచ్చి నా క్రెడిబిలిటీ నేను పోగొట్టుకోను కదా. సో దట్ ఇది అసలు విషయం. అంటే నేను తీసుకొచ్చినటువంటి వీళ్ళు అల్లాటప్ప బ్యాచ్ కాదు. దే హ్యావ్ ఎనార్మస్ నాలెడ్జ్ ఉన్నది. 1-2 సార్లు ఫెయిల్ కావచ్చు, బట్ మార్కెట్ డైరెక్షన్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా 90% గెస్ చేసేటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు ఈ శ్యామ్ కుమార్ అండ్ కృష్ణారెడ్డి. అందుకనే వాళ్ళని ఇచ్చేసి ఒక వర్త్ అనేటువంటిది ఉండాలి అని ప్రయత్నం అనేటువంటిది చేశాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, అది విషయం. సో మనం ఏది చేసినా సరే ఏదో ఒక రకంగా ట్రేడర్స్కి సపోర్ట్ చేయాలి అనేటువంటిదే నా కాన్సెప్టు. అయితే నిన్నటితో ఆ కాన్సెప్ట్ని తీసేసాను. మేము నెక్స్ట్ వీక్ నుంచి కూడా వెబినార్స్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. దాని ప్రైజ్ అనేటువంటిది ఖచ్చితంగా పెడతాము. ఆప్షన్ చైన్ మీద నెక్స్ట్ సండే ఆప్షన్ చైన్ మీద, ప్యూర్లీ ఆప్షన్ చైన్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. అది 999 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు బుక్ చేసుకోండి. ఒకళ్ళు వచ్చినా చెప్తాం. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ మనీ అనమాట. ఆప్షన్ చైన్ ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 999 రూపీస్.
అది. థ్యాంక్ యూ.